ఈ టన్నల్కి ఇదే ఫస్ట్ బ్లాస్టింగ్. ఇప్పుడు మీరు చూస్తుంది పైప్ రూఫింగ్. రాక్ బ్యాడ్ కండిషన్లో ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. ఒక డ్రిల్లింగ్ వేస్తుంది కదండి, దీన్నే డబల్ బూమ్ జంబో డ్రిల్ మిషన్ అంటారు. ఎంత ఫాస్ట్గా వేస్తుందండి డ్రిల్లింగ్. ఇది పవర్తో ఆపరేట్ అవుతుంది అన్నమాట. ఫేస్ వరకు డీజిల్తో వెళ్తుంది. 2 ఇంజిన్లు ఉంటుంది దీంట్లో. ఒకటి పవర్, ఇక కేబుల్ వెళ్తుంది చూసారా. ఎక్స్ప్లోజివ్ లోడ్ చేయడాన్ని ఛార్జింగ్ అంటారు. ఇప్పుడు ఛార్జింగ్ మొత్తం ఫినిష్ అయింది. ఫైనల్గా వీటిని కనెక్ట్ చేసి వైర్ బయటికి లాగి బటన్ నొక్కితే అప్పుడప్పుడు ఇలా యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. బ్లాస్ట్ అయిన 1 అవర్ తర్వాత స్కేలింగ్ కోసం వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్గా రూఫ్ కొలాప్స్ అయిపోయింది. మిషన్ మొత్తం మక్కులో కూరుకుపోయింది. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టన్నల్ ఇలా ఉంటుందండి. మొత్తం చూసారా ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అరుణాచల్ ప్రదేశ్లోని ఒక రిమోట్ లొకేషన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్లోని టన్నలింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్లో నేనైతే వర్క్ చేశాను. సో ప్రాసెస్ పిన్ టు పిన్ మీకు ఎలా చేస్తారో డైరెక్ట్గా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది చాలా రిమోట్ లొకేషన్లో ఉండే ప్రాజెక్ట్ అని. ఇక్కడికి రీచ్ అవ్వడానికి రైనీ సీజన్లో చాలా కష్టం. నేను జాయిన్ అయ్యేటప్పటికైతే ఆ రోడ్లు అసలు డెవలపే చేయలేదు. రైనీ సీజన్లో అయితే అలా వర్షాలు పడుతూనే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తున్న ఈ ఏరియాని దాటాల్సి ఉంటుంది. ఆ టైంలో ఈ ఏరియాలో లొకేషన్స్ పీక్స్లో ఉంటాయి. కొంత దూరం దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ జామ్ అయిపోతాం. ఇది చాలా డేంజర్ వాటర్ ఫ్లో. ఒకసారి ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు పెద్ద వర్షం పడితే ఈ ఏరియాలోకి మా వెహికల్ వచ్చేసరికి ఇది బ్లాక్ అయిపోయింది. రిటర్న్ వెళ్ళేటప్పుడు జస్ట్ 1 మినిట్లో బ్యాక్ సైడ్ ఒక వాటర్ ఫాల్ రోడ్ కట్ చేసేసింది. నైట్ 3 వరకు అక్కడే ఉన్నాం. రెస్క్యూ టీం వచ్చి రక్షించారు. అంత టఫ్గా ఉంటుంది ఈ ఏరియాలో వర్క్ అండ్ క్లైమేట్ కూడా. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అటు వెహికల్స్ అటు, ఇటు వెహికల్స్ ఇటు అలాగే ఉండిపోతాయి. ఇదిగో ఈ వాటర్ ఫాల్ రోడ్ కట్ చేసినప్పుడు. ఇప్పుడు చాలా వరకు మినిమైజ్ చేశారు. రోడ్స్, డ్రైనేజ్ అవన్నీ డెవలప్ చేశారు. ఇప్పుడు కొద్దిగా పర్లేదు. ఇప్పుడు టన్నలింగ్ గురించి చూద్దాం. టన్నల్ స్టార్ట్ చేసే ముందు టన్నల్ పైన ఉండే ఏరియాని మొత్తం స్టెబిలైజ్ చేసుకుంటూ రావాలి. రాక్ బోల్టింగ్, కాంక్రీట్ షార్ట్ క్రీటింగ్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. వన్స్ టాప్ మొత్తం స్టెబిలైజ్ అయిన తర్వాత మెకానికల్ ఎక్స్కవేషన్ చేసుకుంటూ టాప్ కవర్ వచ్చేంత వరకు రిప్ సపోర్ట్ తీసుకుంటూ పోర్టల్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఎక్కడైనా రాక్ తగిలితే చిన్నగా బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ టన్నల్కి ఇదే ఫస్ట్ బ్లాస్టింగ్. స్టార్టింగ్లో రాక్ కండిషన్ బట్టి 4 పోలింగ్, పైప్ రూఫింగ్ చేస్తారు అండర్ జియాలజిస్ట్ గైడెన్స్లో. ఈ జంబో డ్రిల్ మిషన్ ద్వారా డ్రిల్ చేసి ఇన్సర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది పైప్ రూఫింగ్. రాక్ బ్యాడ్ కండిషన్లో ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తారు రూఫ్ సపోర్ట్ కోసం. కొన్ని చోట్ల చాలా వర్స్ట్ కండిషన్స్ వచ్చినప్పుడు ఐరన్ రిప్ సపోర్ట్ తీసుకుంటాం. ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ కొద్దిగా సేఫ్ ఉంటుంది. టన్నల్ అలైన్మెంట్లో రిబ్బన్ ప్లేస్ చేసి ఎక్స్ట్రా కట్ అయ్యిందంతా కాంక్రీట్తో ఫిల్ చేయాలి. కాంక్రీట్ అసలు లీక్ అవ్వకుండా స్టీల్ ల్యాగింగ్, బల్క్ హెడ్డింగ్, గ్యాప్ లేకుండా వెల్డింగ్ చేస్తారు. టాప్లో లూజ్ ఉంటే అక్కడక్కడ వైర్ మెష్ కూడా సపోర్ట్ ఇస్తారు. ఒక డ్రిల్లింగ్ వేస్తుంది కదండి, దీన్నే డబల్ బూమ్ జంబో డ్రిల్ మిషన్ అంటారు. ఎంత ఫాస్ట్గా వేస్తుందండి డ్రిల్లింగ్. ఇది పవర్తో ఆపరేట్ అవుతుంది అన్నమాట. ఫేస్ వరకు డీజిల్తో వెళ్తుంది. 2 ఇంజిన్లు ఉంటుంది దీంట్లో. ఒకటి పవర్, ఇక కేబుల్ వెళ్తుంది చూసారా. 440 వోల్ట్స్ వెళ్తూ ఉంటుంది మాట ఈ కేబుల్లోంచి. ఇలా కింద వేసేస్తారు. ఇవే అన్సేఫ్ వర్కింగ్స్ మాట. ఇట్లా ఎవడ పట్టించుకోడు. అదే మైన్స్లో అనుకోండి తోలు తీసేస్తారు ఇలా బయట ఉంటాయి కేబుల్. యాక్చువల్లీ కన్వెన్షనల్ టన్నలింగ్లో జంబో డ్రిల్ మిషన్ రోల్ ఎక్కువ ఉంటుంది. దీని కాస్ట్ 6 నుంచి 10 కోట్లు ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ మిషన్ ఇది. ఇప్పుడు ఫేస్ బ్లాస్ట్ చేయడానికి డ్రిల్లింగ్ చేస్తుంది. నేను మైనింగ్ ఇంజనీర్ కాబట్టి దీనికి సంబంధించిన ప్యాటర్న్స్ని నేనే డిజైన్ చేస్తాను. ఎంత దూరంలో హోల్స్ వేయాలి, ఎంత ఎక్స్ప్లోజివ్ పెట్టాలి, డిలే టైమింగ్ ఎంత సెట్ చేయాలన్నది నా వర్క్. వీటి గురించి ఎక్కువ చెప్పకూడదు, అందుకే లైట్గా చెప్పి వదిలేస్తున్నాను. సో మీరే చూడండి ఎలా వర్క్ చేస్తున్నారు.
ఎక్స్ప్లోజివ్ లోడ్ చేయడాన్ని ఛార్జింగ్ అంటారు. ఇప్పుడు ఛార్జింగ్ మొత్తం ఫినిష్ అయింది. ఫైనల్గా వీటిని కనెక్ట్ చేసి వైర్ బయటికి లాగి బటన్ నొక్కితే భూమ్. బ్లాస్ట్ అయిన తర్వాత మెటీరియల్ మొత్తం ఈ విధంగా జనరేట్ అవుతుంది. దీన్ని మక్ అంటారు. ఈ మక్ని ఎత్తడానికి లోడర్ డంపర్గా రెడీగా ఉన్నాయి. ఈ లోడర్ ఫ్రంట్ వీల్స్కి ఇలా చైన్స్ వేస్తారు టైర్స్ పాడవకుండా ఉండడానికి. మకింగ్ స్టార్ట్ అయింది. 2-3 అవర్స్లో మొత్తం ఖాళీ చేసేస్తారు. మకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఫేస్లో కొంత లూజ్ అలాగే ఉండిపోతుంది. ఎక్స్కవేటర్ సాయంతో ఇలా రిమూవ్ చేస్తారు. దీన్ని స్కేలింగ్ అని అంటారు. వాటర్ సీపేజ్ ఉన్న దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ టన్నలింగ్లో వాటర్ సీపేజ్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. ఆ ఏరియా మొత్తం చాలా స్టేబుల్గా సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. కొన్ని చోట్ల అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఒకేసారి రూఫ్ సడన్గా స్లైడ్ అయిపోతుంది. ఆ టైంలోనే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. వాటర్ సీపేజ్ చూసారా ఈ ఏరియాలో ఎలా ఉందో. మొత్తం స్కేలింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి జియాలజిస్ట్ వచ్చి ఫేస్ చెక్ చేసి ఏ సపోర్ట్ ఇవ్వాలో రికమెండ్ చేస్తాడు. వన్స్ జియాలజిస్ట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత షార్ట్ క్రీటింగ్ మిషన్ ద్వారా ఈ విధంగా కాంక్రీట్ షార్ట్ క్రీట్ చేస్తారు. షార్ట్ క్రీటింగ్ అంటే కాంక్రీట్ని హై ప్రెజర్తో స్ప్రే చేయడం. ఇది ఒక సేఫ్టీ మెజర్ అనమాట. రాక్ క్వాలిటీ సరిగా లేకపోతే ఇవి వీటిని రిబ్స్ అంటారు. ఈ రిబ్స్ని పెట్టి వీటికి బ్యాక్ ఫిల్ చేస్తారన్నమాట కాంక్రీట్ చేత. అప్పుడు స్టేబుల్గా అవుతుంది. యాక్చువల్ పవర్ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వీటిని తీసేస్తారు. కాంక్రీట్ ఇవన్నీ పోతుంది అన్నమాట. ప్రస్తుతం రూఫ్ స్టేబుల్గా ఉండడానికి కన్స్ట్రక్షన్ చేస్తారన్నమాట. ఇవి పెడుతూ ఉంటారు. చాలా కాస్ట్లీ ప్రాసెస్, టైం టేకెన్ ప్రాసెస్ కూడా. ఇప్పుడు రూఫ్ బోల్టింగ్ గురించి చూద్దాం. జంబో డ్రిల్ మిషన్ అన్ని యాంగిల్స్లోనూ హోల్స్ వేస్తుంది. రాక్ బోల్ట్ డ్రిల్లింగ్ అయిన తర్వాత బోల్ట్ని హోల్లోకి ఇన్సర్ట్ చేయాలి. వీటిని రెజిన్ క్యాప్సిల్స్ అంటారు. ఇది ఒక కెమికల్ మిక్చర్. అలాగే పక్కన సిమెంట్ క్యాప్సిల్స్ ఉన్నాయి చూడండి. రెండింటిని హోల్లోకి ఇన్సర్ట్ చేసిన తర్వాత బోల్ట్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇవే రాక్ బోల్ట్స్ అంటే. దీని లెంత్ 6 మీటర్లు, 32 mm డయా. వెళ్తున్నాం కదా, ఇది చిన్న టన్నల్ చూడండి. 6.5 డయామీటర్ మాత్రమే. ఇది చిన్న టన్నల్. ఇది కేబుల్ కమ్ వెంటిలేషన్ టన్నల్ నుంచి కనెక్షన్ అనమాట. యాక్చువల్లీ కనిపిస్తుంది జంక్షన్. అది ఆ జంక్షన్ నుంచి ఈ టన్నల్ ఏమో పవర్ హౌస్ టాప్కి వెళ్తుంది. పవర్ హౌస్ పైన గుల్లెట్ కొట్టి ఫస్ట్ ఏమంటారు పైలట్ టన్నల్ కొట్టి దాన్ని వైడనింగ్ చేస్తారన్నమాట టాప్లో. సో ఇప్పుడు అది స్టార్ట్ చేశారు వర్క్. టన్నల్ అయిపోయింది ఎక్స్కవేషన్. పవర్ హౌస్ టాప్ ఏరియా ఉంటుంది గుల్లెట్ అని చెప్పేసి దాన్ని చేయడానికి స్టార్ట్ చేశారు వర్క్. సో అది చూడడానికి వెళ్తాం. మీకు కనిపిస్తుంది కదండి, ఇదే టీసీ గుల్లెట్. ఫస్ట్ ఈ టన్నల్ కొట్టుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మొత్తం వైడనింగ్ చేస్తారన్నమాట లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి. వాటర్ సీపేజ్ చూసారా ఎలా అవుతుందో. ఈ వాటర్ మొత్తం ఫేస్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి పెద్ద పెద్ద మోటార్స్ పెట్టి వీటిని బయటికి డీవాటరింగ్ చేస్తారు. ఈ అండర్గ్రౌండ్లో డీవాటరింగ్ కోసం ఎంత పెద్ద పెద్ద పంపులు వాడుతున్నారు. యాక్చువల్లీ టన్నల్ మోర్ దెన్ 8 మీటర్స్ ఉంటే హెడ్డింగ్ బెంచింగ్ మోడ్లో కట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఈ టన్నల్ డయా వచ్చేసి 10 మీటర్లు. 7.5 మీటర్ హెడ్డింగ్లో కట్ చేసుకుంటూ వెళ్తూ మిగిలిన 2.5ని ఇక ఈ విధంగా బెంచింగ్ మోడ్లో కట్ చేస్తాం. అప్పుడప్పుడు ఇలా యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. బ్లాస్ట్ అయిన 1 అవర్ తర్వాత స్కేలింగ్ కోసం వెళ్తే అన్ఎక్స్పెక్టెడ్గా రూఫ్ కొలాప్స్ అయిపోయింది. మిషన్ మొత్తం మక్కులో కూరుకుపోయింది. 3 గంటలు రెస్క్యూ చేసిన తర్వాత ఆపరేటర్ బతకడానికి ఎంత స్పేస్ కావాలో అంత ఏరియాలో మాత్రమే ఇరుక్కుపోయాడు. అందరూ చనిపోయాడు అనుకున్నాం కానీ బట్ దేవుడి దయ వల్ల బ్రతికాడు. అలాగే ఇంకో యాక్సిడెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నదే యాక్సిడెంట్ అవ్వకముందు విజువల్. అలా వెల్డింగ్ చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్లీ పెద్ద సైజు రాక్ బకెట్లో వర్క్ చేస్తున్న వర్కర్కి తగిలింది. స్పాట్లోనే చనిపోయాడు. నిజంగా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే లేబర్స్ మాత్రమే, కానీ వాళ్ళకి ఇచ్చే జీతాలు మాత్రం 15,000 మించి ఉండదు. చాలా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు వింటూ ఉంటే. ఫైనల్గా
రెడీ అయిన టన్నల్ ఇది. లోపల ఆక్సిజన్ కోసం ఇలా ఆక్సిలరీ ఫ్యాన్స్ వాడతాం. 200 HP కెపాసిటీ. ఇదేనండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇంకా అదే ఫైనల్ మాట. ఇది లెంత్ వచ్చేసి కిतना లెంత్ इसका 558 మీటర్స్ లెంత్. ఇది 558 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాను నేను. 558 మీటర్స్ టన్నల్ ఎక్స్ట్రాక్ట్ చేసినంత వరకు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ నా డిజైన్ ఇది మొత్తం. ఇదే ఫైనల్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారు రిబ్, అది ఎక్కడైనా ఏరియా డిస్టర్బ్ అయితే ఆ ఏరియాని ఆ రిబ్ పెట్టి బ్యాక్ ఫిల్లింగ్ చేస్తారన్నమాట. బ్యాక్ ఫిల్లింగ్ విత్ కాంక్రీట్తో బ్యాక్ ఫిల్లింగ్ చేస్తారు. అప్పుడు ఆ ఏరియా స్టేబుల్ అవుతుంది. చాలా వస్తుంది అప్పుడు మధ్య మధ్యలో. ఇది హిమాలయన్ జియాలజీ కదా, ఈ జియాలజీలో ఏంటంటే ఎప్పుడు రాక్స్లో మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే యంగెస్ట్ రాక్స్ అన్నమాట. యంగెస్ట్ రాక్స్ అవ్వడం వల్ల అవి రాక్స్ ఏంటంటే సెటిల్ అవ్వవు ఆ రాక్స్లో, అందుకే మూవ్మెంట్ ఉంటుంది రాక్స్లో. ఇప్పుడు ఎటు నుంచి ఏడు పడుతుందో తెలియదు. అందుగురించి క్లాస్ వైజ్ డివైడ్ చేస్తారన్నమాట ఈ రాక్స్ని. డివైడ్ చేసి దానికి తగ్గ సపోర్ట్స్ ఇస్తారు. సో అందులో ఇది క్లాస్ 4 సపోర్ట్లో రిబ్ ఇస్తారు. రిబ్ ఇచ్చి దాన్ని బ్యాక్ ఫిల్ విత్ కాంక్రీట్ చేయాలి. మిగతాదంతా చూడండి, ఇదంతా టన్. మిగతాదంతా వీటికి ఏం, ఈ రాక్ స్టేబుల్గానే ఉంది కాబట్టి వీటికి ఏం లేదు. జస్ట్ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేసి షార్ట్ కట్ చేసుకుంటూ ముందుకు వచ్చాం అన్నమాట. కరెక్ట్గా 5-6 మంత్స్లో కొట్టాం. 538 మీటర్స్ లెంత్. ఇది 5-6 మంత్స్లో ఫినిష్ అయిపోయింది. హెడ్డింగ్ తర్వాత బెంచింగ్ 2 మంత్స్లో బెంచింగ్ కొట్టాం అన్నమాట. బెంచింగ్ లెంత్ తక్కువ ఉంటుంది, బట్ హెడ్డింగ్ మెయిన్, ఎందుకంటే పైన సపోర్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. బెంచింగ్ ఈజీగా అయిపోతుంది. ఇంక ఈ రాక్ బోల్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రాక్ బోల్ట్స్ అన్నమాట. రాక్ బోల్ట్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా బాగుంటుంది టన్నలింగ్. కాకపోతే రిస్క్ మాట, లైఫ్ ఎప్పుడు రిస్క్ ఉంటుంది టన్నలింగ్లో. ఎటు నుంచి ఏటి రాక్ పడుతుందో తెలియదు. పాపం ఎప్పుడు ఫేస్ ఉంటుంది కదా, ఫేస్ కటింగ్ అవుతుంది కదా, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అది ఫేస్. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఫేస్లోనే అన్స్టేబుల్ కండిషన్ ఉంటుంది, రాళ్ళు వరబడుతుంది అన్నమాట. సో అందుగురించే సివిల్ వాళ్ళు చాలా కష్టపడతారండి. గ్రేట్. ఇంకా మైనింగ్ అంటే ఇంకా యాక్చువల్లీ ఫేస్లో మా టీమే ఉంటారు, వాళ్ళకి ఇంకా లేబరే ఎక్కువ చనిపోయేది. రీసెంట్గా టన్నల్ యాక్సిడెంట్ కూడా అయింది కదా, ఇప్పుడు ఫేస్లోనే అవుతూ ఉంటుంది అన్నమాట. రేర్ కేసెస్ టీబీఎం యాక్సిడెంట్ అవ్వడం అన్నది మొన్న రీసెంట్గా తెలంగాణలో అయింది కదా శ్రీశైలం ప్రాజెక్ట్లో. అది రేర్ కేసెస్లో అవుతుంది టీబీఎం. బట్ రాక్ కండిషన్ సరిగ్గా లేకపోతే చాలా టఫే. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ టన్నల్ ఎలా ఉంటుందండి, ఇది మొత్తం చూసారా ఇదంతా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది అయిపోయిన తర్వాత గ్యాంట్రీ అని చెప్పేసి ఫైనల్ మాట. ఇది కూడా సేమ్ ఇదంతా ఫుల్ ఫినిషింగ్ చేసుకుంటూ వస్తారు. డీ షేప్లో ఉంటుంది. ఇది మెయిన్ యాక్సిస్ అన్నమాట. ఫారోస్ చూడండి మొత్తం ఎలా ఉంది అంతుండే. టన్నల్ యొక్క డిస్ప్లేస్మెంట్ చెక్ చేయడానికి మల్టీ పాయింట్ బోర్ హోల్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి MPBX ఈ మిషన్తో చెక్ చేస్తారన్నమాట. ఇవి ఆల్రెడీ హోల్ చేసి హోల్లోకి రాడ్ ఇన్సర్ట్ చేస్తారు. కనిపిస్తుంది చూసారు పైన. ఇక్కడ నుంచి చూస్తే ఇందులో రీడింగ్ కనిపిస్తుంది అన్నమాట. ఇందులో టన్నల్లో ఏమైనా డిస్ప్లేస్మెంట్స్ ఏమైనా వచ్చాయంటే, అది ఏమైనా కదిలిన క్రాక్స్ ఏమైనా వచ్చినా అప్పుడు కొద్దిగా డిస్ప్లేస్ అవుతుంది కదా, ఆ టైంలో ఇందులో రీడింగ్ తెలుస్తుంది. అప్పుడు ప్రికాషనరీ యాక్షన్స్ తీసుకుని ఆ ఏరియాని లాక్ చేస్తారు. దీనివల్ల అది యూజ్ మాట. ఇది యాక్చువల్ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్కి ఇచ్చారు మా కంపెనీ, వాళ్ళే చెక్ చేసుకొని చూస్తారన్నమాట. ఇప్పటివరకు ఇది ఏ డిస్ప్లేస్మెంట్ ఏమీ లేదు, ఏమీ మూమెంట్ డిఫార్మేషన్స్ అవి ఏం లేవు. టన్నల్ బాగానే వెళ్తుంది. ఫ్యూచర్లో ఏమైనా అయితే తెలుస్తుంది అన్నమాట. దీని ద్వారా మనకి రీడింగ్ తెలుస్తూ ఉంటుంది. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.